జీవం ఉండాలి. ఈ చెయ్యి కదపడానికి నాలో ఏముండాలి? జీవం లేదనుకో నా నోరు మోకపోతుంది, నా కళ్ళు తెల్లబడిపోతాయి, నా చేతులు చల్లబడిపోతాయి, నా శరీరం కుళ్ళిపడడం ప్రారంభిస్తుంది. నేను మనగలుగుతున్నానంటే జీవమే. దేవునికి స్తోత్రం. నీవు మనగలుగుతున్నావంటే ఈ సృష్టిలో ఏ చెట్టు కానీ, ఏ పక్షి కానీ, ఏ జలచరము కానీ ఏదైనా సరే అది పెరుగుతున్నా ఫలిస్తున్నా జీవం ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక భయంకరమైన మాట ఏంటంటే చీకటి చీకటి అగాధ జలముల పైన కప్పి ఉండేను నా మాటను మనం చూస్తాం. ఎక్కడికి ఈ చీకటి, ఎక్కడి నుండి వచ్చింది ఈ చీకటి? జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే పాపము ప్రవేశిస్తుందో పాపం వెంటనే చీకటి వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చీకటి ఎక్కడి నుంచి వస్తుంది? పాపం వెంటనే నడిచి వస్తుంది. అంతకుముందు చీకటి లేదు. గొప్ప అద్భుతమైనటువంటి అభిషేకమైనటువంటి ప్రధాన దూత ఎప్పుడైతే చీకటి అయిపోయిందో, ఎందుకు అయిపోయింది ఆ దూత చీకటి? ఆ దూత చేసినటువంటి నేరం ఏంటి? ఎవరైనా చెప్తారా? దేవుని కన్నా హెచ్చించుకున్నాడు. గర్వం. గర్వం అనేది ఘోరమైన పాపం. ఎప్పుడైతే గర్వం ప్రవేశించిందో, గర్వం అంటే చీకటి ప్రవేశించింది. ఈ లోకంలో చీకటి ప్రవేశించడానికి మూల పాపం గర్వం. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, ఒక వ్యక్తి నాశనం అవడానికి ఒక వ్యక్తి నాశనం అవడానికి ముందు, నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉన్నది అని చెప్పారు. ఎంత గొప్పవాడైనా నెబుకద్నెజరు అనేటువంటి ఒక గొప్ప రాజు ఇజ్రాయేలు మొత్తాన్ని జయించి ఆ ఇజ్రాయేలీ ఆస్తులన్నీ దోచుకొని పోయి బబులోను నగరంలో మహాచక్రవర్తిగా ఉన్నాడు. బిడ్డల మొత్తాన్ని బానిసగా తీసుకొని పోయాడు. ఒకరోజు సాయంత్రము తన ఇంటికి తిప్పిపోయి ఆయన అనుకున్నాడట, ఈ మహానగరం అంతా నా బల పరాక్రమములతో నేను జయించి కట్టించేది కదా అనుకున్నాడు. దేవుడి పదే కోపం వచ్చింది. ఒరే కూడా ఆ బిడ్డల్ని శిక్ష కోసం నీకు అప్పగించాను, ఈ బలంతో కాదు, నువ్వు గర్వించి నన్ను నువ్వు గుర్తించలేదు కనుక, నేను నీకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకొని నన్ను మహిమపరచలేదు కనుక, ఇదిగో రేపు ఉదయానికల్లా నువ్వు ఒక పశువు అనే 7 కాలాల పాటు గట్టి వేస్తావని దేవుడు అన్నాడు. అంటే వెంటనే శత్రువులు చేశారు, ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని తల్లికి అరణ్యంలోకి పారిపోయాడు. గడ్డాలు చేసుకోవడానికి బ్లేడు లేదు, పెట్టులు దూకోవడానికి, నూనె రాసుకోవడానికి, ఒక పశువులా తినడానికి లేక పెట్టుదిని బ్రతికాడు. ఎన్నాళ్ళు బ్రతికాడంటే బుద్ధి వచ్చేదాకా బ్రతికాడని రాయబడి ఉన్నది. బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ మనిషి మనస్సు ఇచ్చాడట దేవుడు. ప్రియమైన దైవ జనాంగం జాగ్రత్తగా వినండి. మనం ఒకరోజు మనగలుగుతున్నామంటే, ఒకరోజు ఈ 5,000 నోట్లోకి ఎంతదైతే ఆ దేవుడు ఇచ్చినటువంటి ధన్యత, ఆ దేవుడు ఇచ్చినటువంటి పుష్టి ఆయుస్సు అని మనం గ్రహించాలి. అందుకు దేవుడిని మనం స్తుతించాలి. గర్వము చీకటి ప్రవేశింపజేస్తుంది. ఈ లోకంలో శరీర కార్యాలు అనేవి చీకటికి తలుపులు తెరుస్తాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము. ఆ ప్రదేశాలు భౌతులు చదివితే నాకు వినపడుతుంది, అందరు వినపడుతుంది. మీరు చదవరు. అమ్మాయికి వాడికి అమ్మాయికి పెట్టారు చెప్పేసి చెప్పేసి శరీర కార్యక్రమం సరే
సరిగ్గా చేసేసి శరీర కార్యముల ద్వారా ఏం ప్రవేశిస్తుంది? పాపం ప్రవేశిస్తుంది. పాపం వెనకాల ఏం ప్రవేశిస్తుంది? చీకటి ప్రవేశిస్తుంది. పాపానికి ముందే ప్రవేశిస్తుంది శరీర కార్యం, గర్వం. ముఖ్యంగా ఈ లోకం అంతా చీకటి అవడం కారణం గర్వం. ఆ గర్వం ఎంత తెలియదంటే దేవుడిని కూడా నిర్లక్ష్యం చేసే అంతవరకు వెళ్ళిపోయింది. చాలా మంది మనుషులు దేవుడు ఎవరురా అంటారు, దేవుడు ఎవరురా అంటారు, నేనే దేవుడిని అన్నట్టుగా మాట్లాడతారు. నిజంగాండి వాళ్ళ గది చాలా ఘోరంగా ఉన్నది, వాళ్ళ అర్థం చాలా ఘోరంగా. ఎంతో మందిని చూశాను నేను. దేవుడు ఎవరు అన్నవారు చాలా ఘోరమైన స్థితిలో చచ్చిపోయిన వాళ్ళని చూశాను. ఎప్పుడు కూడాను దేవుడిని దూషించకూడదు, దేవుడిని నిర్లక్ష్యపరచకూడదు, నేనే దేవుడిని అన్న మాట అనకూడదు. వెంటనే చీకటి చక్కగా నువ్వు బాగా తలుపులు తెరిచి నాకు స్వాధీనం చేసుకొని నాశనం చేయాలంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం తగ్గించుకొని లోబడి ఉంటే అది ఆశీర్వాదం. అంటే ఇక్కడ నేను మీకు ఎదుర్కొన్నానంటే చీకటి ప్రవేశించడానికి తలుపు ఏంటంటే పాపం. పాపము ఆ చీకటికి అవకాశం ఇస్తుంది. మానవ జాతి వారి మనసంతా కూడా చీకటి కప్పజేసింది ఏంటంటే పాపము ఒకటి. రెండవది ఈ పాపం ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఎరగకుండా చేస్తుంది ఒకటి. రెండవది దేవుడి దగ్గరికి రాకుండా చేస్తుంది పాపం. పాపము ఒక వ్యక్తి చేసినప్పుడు అది విచారం కానీ అబద్ధం కానీ మోసాలు కానీ ఏదైనా సరే అది పాపము అని దేవుడు వాక్యం చెప్తే అది పాపమే. తన సహోదరుని ద్వేషించువాడు పాపమే కదా. దేశం పాపం కాదా? అసూయ పాపం కాదా? సౌలు దావీదుని అసూయ పడ్డాడు, పాపం కాదా? మనం అసూయపడినా లేదా సహోదరుని ద్వేషించినా నాకు సాతానికి చీకటికి తలుపులు తెచ్చినట్టు అవి వచ్చేస్తాయి. అవి కానీ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే వెలుగు అనేది ఉండదు, మనకి దేవుడి యొక్క గ్రహింపు ఉండదు. దేవుడి దగ్గరికి రావడానికి మన హృదయము అది అభ్యంతరపరుస్తుంది. చీకటి అలాగే చాలా మంది ప్రార్థనకి రాకపోవడం, దేవుడి దగ్గరికి రాకపోవడం. చాలా మందికి ప్రయత్నించాడు అడిగారు. ఒకసారి నేను కూడా అడిగాను, ఇది బహిరంగంగా చెప్తున్నాను, నేను మాత్రం దేవుడి దగ్గరికి రానన్నాడు. నేను వారు దేవుడి దగ్గరికి కాదు, చాలా మంది పెద్ద దగ్గర బాధపడతారు వాస్తవం. దానికి ఏంటి ఎందుకు రానన్నాడంటే ఆయన ఎవరిని చీకటి చీకటి దేవుడి దగ్గరికి రాలేదు. చీకటి ఏం చేసిందంటే దేవుడి దగ్గరికి రాలేదు. నువ్వు బాధపడబాకు. మీ పురుషులు రక్షించబడి పౌర మనస్సు పొంది బాప్తిజం పొందినటువంటి వారు రావట్లేదంటే దానికి కారణం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటది? చీకటి. వాళ్ళు బాప్తిజం పొందారు, వాళ్ళు బలారాధనలో పాల్పొందారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కూతురు తింటున్నారు, తాగుతున్నారు, పాపం చేస్తున్నారు. అంటే ఏంటి? వెలుగు వెలుగు మాట్లాడండి. నా 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించదు కానీ చీకటి దాన్ని గ్రహించదు. నేను పోను, నా చక్కగా తలుపు దర్శించాడు కాబట్టి నేను పోను, నువ్వే పో అంటది చీకటి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? వాక్యం అసలు అస్సలు అర్థం కాదు. వాక్యం ఎంత విలువగా చెప్పు, ఒక ప్రొఫెసర్ లాగా చెప్పు, ఒక లెక్చర్ లాగా చెప్పు, చక్కని పత్రం పత్రం చెప్పాడు చెప్పు. అర్థం కాదు వాక్యం. బయట విషయాలు చెప్పు, కథ చెప్పు, వాదస్తు విషయాలు చెప్పు, పాపం గురించి చెప్పు, దూసుకెళ్ళిపోతాయి. ఉదయం అన్నీ పోతాయి, అన్నీ గుర్తుంటాయి. గుర్తుంటాయి కాబట్టి ఎంతమందికి చెప్పాలి, ఎంతమందికి పంచుకోవాలి, అక్కడ ఇది చేసిందంట అసలు అది జరిగిందంట.
మీరు గమనించాలి విషయాలు. చీకటి వెలుగుని రానివ్వదు, చీకటి జీవాన్ని రానివ్వదు, చీకటి నాశనంలో వచ్చింది, చీకటి శాపంలోకి తీసుకొని పోయింది. మరి ఆయనలో జీవం ఉంటారు, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంటారు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహించకూడదు. దేవుని ఎంతవరకు నేను ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు మనకి చాలా అర్థమై ఉంటుంది. నాకు ఎందుకు వాక్యం అర్థం నాలో ఏమున్నది, నాకు ఎందుకు వాక్యం నిలబడలేదు, వాక్యాన్ని ఎందుకు నేను అనుసరించలేకపోతున్నాను, ఎందుకు సకాలంగా దేవుడి దగ్గరికి ఆశతో రాలేకపోతున్నాను, ఎందుకు మనస్సుకి దేవుడిని ప్రార్థించలేకపోతున్నాను అంటే ఒకటే కాదు, పాపము. నీ దగ్గర పాపం ఉంది కాబట్టి అదే విషయం. ఆ రెండు పోవాలంటే ఏం చేయాలి, చీకటి పోవాలంటే ఏం చేయాలి చెప్పండి. శక్తి చేత కాగనేను, పదముతో ఇది కాగనేను, శక్తి చేత కాగనేను, పదముతో ఇది కాగనేను, నాది చేతునని నా చీకటి నాకు తెలియాలి, నా పాపం నాకు తెలియాలి. జాగ్రత్తగా వినండి. దావీదు పాపం చేశాడు, అతనిలో చీకటి ప్రవేశించి ఏం పాపం చేశాడు, ఒక చెడు చూపు చూశాడంటే ఆ చూపు ద్వారా ఆ హృదయమైన తలపుల నుండి ఊహలు పారిపోయినాయి. వినండి వినండి. పాపము ప్రవేశించడానికి నీ కన్ను ప్రధాన ద్వారం. నీ ద్వారం నీ కన్నే. నీ కన్ను ఒకసారి కన్ను నుండి చూస్తా. ఏమండి, ఇప్పుడు ఇజ్రాయెల్ చూశాను, ఇజ్రాయెల్ ఏముంది, ఎక్కడో ఏముంటాయి, చుట్టూ విద్యుత్ ఉంటాయి, తెలుగుగా ఉంటాడే కుర్రాడు. మళ్ళీ చూస్తున్నా, మళ్ళీ చూశాను, ఉంటాడే. ఇప్పుడు ఇది పాపం. మొదటిసారి చూసింది పాపం కాదు, మళ్ళీ చూసా అది పాపం. అప్పుడు దాంట్లో నుంచి నాకు పాపం ప్రవేశిస్తుంది. చెడు చూపుతో, పాపపు చూపుతో ఒక వ్యక్తిని నువ్వు చూస్తే నార్మల్గా చూస్తావు, కానీ ఆ చూపులో తేడా వచ్చిందంటే పాపం ప్రవేశిస్తుంది. అప్పుడే చీకటి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించింది దాని జీవితంలో ఎన్నోసార్లు చీకటిలో ఈ విధంగా ఈ కళ్ళలో నుంచి వెళ్ళిపోతాను. ఈ చూపులో, ఈ చూపు ఈ మైండ్లో తిరుగుతుంది. ఈ మైండ్ ఈ హృదయంలోకి మరింత ద్వారం తెలుస్తుంది. ఈ దాన్ని ఏమంటారంటే వ్యామోహం అనవచ్చు, లేదా ఏమంటారంటే మోహపు తలపులు అని కూడా అనవచ్చు. ఏంటది మోహపు తలపులు? అది జాగ్రత్తగా కార్యం చేస్తారు. ఆ తలపులేదో జాగ్రత్త చేస్తుంది. నీ తల నీ హృదయం యొక్క తలపుల్లోని ఊహలన్నీ కేవలం ఎల్లప్పుడూ చెడిపోతున్నారు. కాబట్టి పాపము చీకటి ఇది ఎలా పోతుంది? ఇది పోతేనే మనం బాగుపడతాం, ఇది పోతేనే మన బిడ్డలు బాగుపడతాం, ఇది పోతేనే మన ఆత్మ రక్షించబడుతుంది, దేవుడికి ఇష్టంగా బ్రతుకుతాం. అప్పుడే దేవుడు మాట్లాడి వస్తాడు. ఇది చెప్తాను. ఎంత పాట పాడారు, ఏం పాట పాడారు? శక్తి చేయడం కాదు, పరమ చేయడం కాదు, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. అది ఎలా సాధ్యమవుతుంది చెప్తాను. నేను ఒప్పు చేశాను, ఒక చూపు చూశానండి. ఉదాహరణకు మనుషులు కాదు, ఒక పప్పును చూశాను. అదే ఆనందంగా ఉంటుంది. ఓయప్పు ఈ బొమ్మ ఇది మళ్ళీ చూశాను. మళ్ళీ చూసేసరికి నేను మళ్ళీ చూడలేదు. దాని తర్వాత ఏం జరుగుతుంది చూడాలంటే
వెంటనే నాలో ఉన్నటువంటి ఆ వెలుగు అబ్బో ఇదిగో ఎవరు వాక్యం ఏ స్వతానికి చూశాను. అది పాపం శక్తి ప్రవేశించి నాకు అర్థమైపోయింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే నా దేవుని ఆత్మ అప్పుడే నాలోకి ప్రవేశించడానికి రెడీగా ఉన్నది. నాకు వాక్యంతో నడిపిస్తామని, వాక్యం చెప్పిస్తామని, సాక్షి చెప్పిస్తున్నటువంటి నా దేవుని ఆత్మ నేను పరిశుద్ధపరచబడ్డానని నాలో రాబోతా ఉంటే వెంటనే ఏమైంది, నా కళ్ళలోంచి పాపము నా మైండ్లో నుంచి నా హృదయంలోకి ప్రవేశించబోతుంది ఆత్మ ప్రారంభమైంది. ఇవన్నీ సత్యాలు వాస్తవాలు జాగ్రత్తగా వినాలి. అప్పుడు నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. ఆత్మ నాకు గద్దించి నువ్వు కూడా నేను ఈ ముద్ర వేద్దాం అనుకున్నాను, నేను అడుగుదాం అనుకున్నాను, వేటి పాపాన్ని తప్పు తెచ్చావు. వెంటనే నాకు అర్థమైపోయింది, నేను తప్పు చేశాను, నా కళ్ళు తప్పు చేశాను, నా మైండ్ తప్పు చేశాను, ఇది నాకు కాదు. వెంటనే నేను క్షమించు ప్రభు అని అడుగుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మొదటి పేతురుపత్రిక మొదటి వచ్చిన మాట్లాడుతుంది. ఆత్మ వలని పరిశుద్ధత పొంది యేసుక్రీస్తు రక్తము వలని రక్షించబడుటకు ఏర్పరచబడిన బిడ్డలమ్మ. తప్పు చేస్తారు, లోకం ఆకర్షిస్తుంది, లోకం ప్రేరేపిస్తుంది, లోకం నేను మాట్లాడేటట్టు చేస్తుంది, లోకం నేను కూతురు తిట్టేటట్టు చేస్తుంది. లోకంలో ఉన్నది పాపం, లోకంలో ఉన్నది చీకటి, లోకంలో ఉన్నది దుష్ట శక్తులు. నీలోనికి ప్రవేశిస్తున్న ఒకటి కాదు, రెండు కాదు, 7 వంతులు చేస్తూ ఉంటాయి. నువ్వు ఒక దేవుడి బిడ్డమైతే, నువ్వు వాక్యం వినే బిడ్డమైతే, నువ్వు దేవుడు ఎరిగిన బిడ్డమైతే నీకు అది గ్రహింపు రావాలి. నాలో చీకటి వస్తుంది, నేను నాశనం అయిపోతాను, అయ్యో నేను శాపానికి పోయిపోతాను, నా దేవుడి ఆత్మను దూరం చేసుకుంటానని గ్రహింపు రావాలి. ఒక విశ్వాసికి, ఒక సేవకుడికి. ఏం మాట్లాడుతున్నాను నేను? సేవకుడుగా ఏం మాట్లాడు? సేవకులని బుద్ధి లేకుండా మాట్లాడుతుంది నా కోరిక. చాలా బాగా మాట్లాడుతుంది సేవకుడు. మరి వాళ్ళు వాక్యం చదువుతున్నాను లేదో తెలియదు కానీ చాలా బాగా మాట్లాడుతుంది, చాలా గొప్పది, చాలా శిక్ష చేస్తుంది. ఎవరైనా ఆత్మ నాకు తెలియకపోతే వాక్యం నాకు తెలియజేస్తుంది, ఆత్మ నాకు తెలియజేస్తుంది. వాక్యం వినే బిడ్డవైనా ఆత్మ కలిగే బిడ్డవైనా అయితే ఖచ్చితంగా ముందు నేను వాక్యం ఏం తెలుస్తుంది? వెలుగు. వాక్యములో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు. నీకు వాక్యం ముందు రావాలి. నువ్వు మోహనతో తాల్చకూడదు, ఒక స్త్రీని వ్యభిచారంతో చూడకూడదు, ఈ సహోదరుని ద్వేషించకూడదు, దూషించకూడదు, అపహసించకూడదు, తీర్పు తెచ్చకూడదు, ఈ సహోదరుని మీద నేరం మోపువాడు, ధర్మశాస్త్రం విరోధంగా నేరం మోపువాడు. ఇవన్నీ నీకు గుర్తొస్తే కటిక్కి కోరుకు వస్తావు, కటిక్కి కోరుకు వస్తావు. పో, నేను ప్రత్యేకమైన దేవుని బిడ్డ, ఆయన రక్తం తీసుకుని బిడ్డాను, నేను ఆయన శక్తి పొందుతున్నా బిడ్డాను. నా వెంటనే తప్పు నువ్వు ఎన్ని తప్పులు చేసావు అన్నీ నీకు గుర్తొస్తే కనీసం గుర్తొచ్చినంత వరకు ఒప్పుకోగలిగితే ఈ మాట నిరండి. పొద్దున్న వేసుకొని చిన్న తప్పులు చేస్తాం, మన మాటల ద్వారా ఎన్నో శాతాలకు దారులు తెలుస్తాం. ఎప్పుడైనా నీకు టైం ఉన్నప్పుడు ప్రశాంతించినప్పుడు కూర్చొని ఉదయం నుంచి నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, వీరులతో మాట్లాడడం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నిజమే ప్రభు ఈ సహోదరుని చెప్పాడయ్యా, చెప్పాల్సి చెప్పకుండా కలిపి చెప్పేదయ్యా, ఓ చెప్పాల్సిన సహోదరు కాదు, లోపల కూడా చెప్పావు. నువ్వు తెలుసుకో, ఎవరు చెప్తారు? ఆత్మ వలనే. ఆత్మ నాకు తెలియజేస్తావు. అవును ప్రభు, ప్రభు అయ్యా సంగతి కూడా చెప్పాను ప్రభు, నాకు కల్పించి చెప్పాను ప్రభు, అంటే నాకు ఆ పేరు మీద పాపం ప్రభు, అన్నీ ఆశ చెప్పాను ప్రభు, అన్ని నిలబెట్టుకుంటానయ్యా, అయ్యా అన్ని కూడా వేస్తాయా, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ నీలోకి వచ్చేస్తాడు. మొన్న కూడా అట్లా చేసేవారు,
చేశారు కాపురం పాడైతే తెలుసా ఒక్కొక్క దాని మీద యేసయ్య రక్తం ప్రోక్షించి ఆ పాపాన్ని కడిగేస్తా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ వలన పరిశుద్ధత పొంది ఇంకా ఉంటాయి చిన్నంతా పోవాలి, పాపంతా పోవాలి. నా పాపము నాకు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు అని సమస్త దుర్నీతి నుంచి నేను విడిపించి నేను పరిశుద్ధపరుస్తాను. పై ఒప్పుకోవటం కాదు, ఏదో ఏదో ఒక నామకార్థంగా ఒప్పుకోవటం కాదు. మందిరంలో కూర్చొని ఉపవాసం ఉన్నటువంటి ఆ పరిచయం ఒప్పుకుంటాడు. ప్రభా చాలా మంచి లేదు ప్రభా, అయ్యా ప్రతిరోజు నేను వచ్చి ప్రార్థన చేస్తా ఉంటాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. అదే వాకిట్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం సౌకర్యవాడు వాడు అంటాడు నేను కాదు ప్రభా, వాడు అంతా పనికి మాట్లాడు ప్రభా, సౌకర్యవాడు దొంగతనం చేస్తాడు, కూతురు తిడతాడు, ప్రజాతలు ఆడతాడు, ఎటు ప్రార్థన చేస్తాడు. నువ్వు తెలుసు సుఖం తెలుసు ఆయన అందరి హృదయాలు ఎగిరి దేవుడు ఆయన సుఖం ప్రార్థన చేస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. బాబోయ్ ప్రభువా నేను నీ వైపు చూడలేదు, నీ మంచి అడుగు పెట్టలేదు తండ్రి, రొమ్ము కొట్టుకుంటూ నేను పాతిని ప్రభువా అతను నీతిమంతుడుగా తీర్చబడి పరిస్థితుడు ఏమయ్యాడో రాయబడలేదు కానీ పాపము ఒప్పుకున్నటువంటి ఆ సౌకర్య నీతిమంతుడుగా అయిపోయాడు. ఒప్పుకోవటం చేతైతే నీతిమంతుడుగా చేయడం ఆయనకి సాధ్యం. నీ పాపాలు ఒప్పుకోవటం కోసం ప్రారంభిస్తే గుర్తు చేస్తే ఒప్పుకుంటే అన్నీ ఒప్పుకోలేదు, ఏమని చూడుకోలేడు. పరిశుద్ధాత్మని ఒప్పిస్తాడు. అది శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, శక్తి చేత పట్టపంచులైపోతాయి. నేనేదన్నా ఎప్పుడైతే పాపం నీ దగ్గర నుంచి పోయిందో అద్భుతాలు చూస్తాం నీ జీవితంలో, అద్భుతాలు చూస్తాం. లేకపోతే చీకటి మాటలు చెప్పి క్లోజ్ చేసేస్తాం. సరే దాని చేస్తాను. అర్థమైనట్టున్నాను. దేవుడు ఎవరో కాదు, దేవుడి వాక్యం. ఈ వాక్యం నీలో ఎంత సమృద్ధిగా నిలబడితే నువ్వు అంత తల్లి వారికి తల్లి. ఈ వాక్యాన్ని నువ్వు ఇంటి గంటలు చదవగలిగితే నువ్వు అంత తల్లి వారి. ఈ వాక్యంలో నువ్వు చదువుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థం నేర్పిస్తాడు, పదేళ్ళు చెబుతాడు, నీకు తెలియదు. వాక్యం నేను చెబుతుండగా నాకు తెలియకూడదు, నాకు వేరే దేవుడు నీకు చెప్పాలనుకున్నా చెప్పలేని నా సొంతంగా నేను ధ్యానం చేయలేదు. ఆయన గుర్తు చేస్తున్నా నేను చెప్తున్నాను. వాక్యాన్ని ధ్యానం చేయి. ఆ శాతం కూర్చున్నప్పుడు వాక్యం ముందు పెట్టుకోండి. లేదా ఒక పాట వినండి, మనసు పెట్టి వినండి. ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో.